ముందుగా ఒక మూకుడు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోండి. అదే మూకుట్లో మరి కొంచెం ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా జీలకర్ర, సోంపు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఒకసారి వేగనిచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మగ్గనిచ్చేయండి. దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు చీరి వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గిచ్చాయి. ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు, 2 చెంచాలు జీడిపప్పు, 2 చెంచాలు మిల్లన్ సీడ్స్ వేసి మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మగ్గిన ఆనియన్లో తగినంత ఉప్పు, పసుపు, ఎర్రకారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఆనియన్స్ని బాగా ఆయిల్ వదిలేటట్టు మగ్గించండి. అందులోనే ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ కూడా వేసి బాగా మగ్గించండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు మరియు పెద్దగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన మసాలా కర్రీ రెడీ.